వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. మనం రెగ్యులర్గా చేసుకునే కోడిగుడ్డు ఫ్రై కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ భలే బాగుంటుందండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర చిట్పట్లాడిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ ముద్ద పచ్చివాసన పోయేలాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలు వేసుకొని వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోండి. ఉల్లిపాయలకు తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకోండి. ఒక పచ్చిమిర్చి చీల్చి వేసుకోండి. కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, మీకు ఇష్టమైతే పెప్పర్ కూడా వేసుకోవచ్చండి. అన్నీ ఒక్కసారి బాగా కలుపుకొని ఉడికించుకున్న కోడిగుడ్లని ఇలా హాఫ్గా కట్ చేసుకొని బోర్లిచ్చి పెట్టండి. అంటే సొన కిందకి రావాలండి. అన్ని గుడ్లని ఇలానే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేపుకోండి. తర్వాత వాటిని తిరగిప్పుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాలు వేయించుకోండి. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకోండి. అంతేనండి, చాలా ఈజీ కదా. ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో, చాలా బాగుంటుంది. ఇలాగా